హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ని మాట్లాడుతున్నాను. అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు నాగార్జున సాగర్ దగ్గరికి రావడం జరిగింది. ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఏంటి, ఎప్పుడు, ఎలా కట్టారు అనే వివరాలతో పాటుగా నాగార్జున కొండ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రదేశాన్ని కూడా మీతో షేర్ చేస్తాను. అంతకంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నలుగురు తెలిసే విధంగా ఆదరిస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్. ప్రస్తుతం సాగర్ పరిసర ప్రాంతాల్లో నిలబడి మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ నుండి ఇంకా 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం మిట్ట మధ్యాహ్నం అవటం వల్ల ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ సాగర్ మాత రెస్టారెంట్ దగ్గర ఆగటం జరిగింది. గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి దూరం నుంచి వచ్చే ప్రదేశం చూడటానికి వచ్చే వాళ్ళకి రెస్టారెంట్ చక్కగా ఉంది. వెజ్, నాన్ వెజ్, అలానే ఉదయం టిఫిన్ కూడా దొరుకుతుంది. సరే, మనం ఇంకో 3 కిలోమీటర్లు అంటే బహుశా 10 నిమిషాల్లోనే అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాజెక్టు ఎప్పుడు కట్టారు, ఏంటి అని దాని కథ చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర గురించి మాట్లాడుకుందాం. ప్రస్తుతం మనం క్రస్ట్ గేట్లు ఎత్తారు. 26 క్రస్ట్ గేట్లు ఎత్తున్నారు. ఆ క్రస్ట్ గేట్ల దగ్గర దిగువన ఉన్నటువంటి ప్రాంతాన్ని చూపిస్తూ ఈ అందమైనటువంటి జలాశయ అందాలను మీకు చూపిస్తూ ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు కట్టారు, ఎప్పుడు నిర్మాణం అయింది, ఎంత ఖర్చు అయింది, వాటి వివరాలు మీకు తెలియజేస్తాను. నాగార్జున సాగర్ని ఏప్రిల్ 10, 1955లో నిర్మాణం చేపట్టడం జరిగింది. దీన్ని 1960లో ప్రారంభించడం జరిగింది. మొత్తం నిర్మాణ వ్యయం 1300 కోట్ల ఖర్చు. అలానే 1967లో కుడి ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేయడం జరిగింది. మొత్తం పరివాహక ప్రాంతం ఏపీలో 203 కిలోమీటర్లు ఉంటే తెలంగాణలో 179 కిలోమీటర్లు. దేశంలో జలాశయ సామర్థ్యంలో 2వ స్థానం, ఆనకట్ట పొడవులో మొదటి స్థానం. ప్రస్తుత తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఏపీలోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో దీన్ని నిర్మించడం జరిగింది. దీని నిర్మాణానికి ముఖ్య కారకుడు ఒకళ్ళ పేరు ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. ఎవరంటే ముత్తాల రాజు పిలువబడే వాసిరెడ్డి రామగోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్ గారు. ఈ నిర్మాణ సమయంలో కూడా అతను 52 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది ఈ ప్రాజెక్టు నిర్మాణానికి. సో ఈ ప్రాజెక్టు కుడి ఎడమల ద్వారా పంట పొలాలకు నీటిని, అలానే చక్కటి వాతావరణం 1960లో ప్రారంభించడం జరిగింది. అలానే ఈ కాలువ నీటి ద్వారా విద్యుత్ కేంద్రం 1978లో ప్రారంభించి మొత్తం 8 యూనిట్లుగా 1985 దాకా ఆ విద్యుత్ నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది. నాగార్జున సాగర్ నుంచి నీళ్లు 2 వైపులో ప్రవహిస్తూ ఉంటుంది, కుడి ఎడమ. కుడి కాలువకి అప్పటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి గారి పేరు మీదుగా, ఎడం కాలువకి లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు మీదుగా పిలవటం జరుగుతూ ఉంటుంది. అలానే అప్పటి ముఖ్యమంత్రి గారు కాసు బ్రహ్మానందరెడ్డి గారి యొక్క కృషి కూడా అనిర్వచనీయం. ప్రస్తుతం డ్యామ్ ప్రాంతంలో నిలబడి ఉన్నాము. ఇప్పుడు భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి అవుటర్స్ నాట్ అలౌడ్. ఆ ప్రాంతాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. దీనికి ఆనుకొని క్రస్ట్ గేట్లు ఉంటాయి అన్నమాట. మనకి ఎలవ్ లేదు, అయినా ఒక ప్రయత్నం చేద్దాం, వాళ్ళు ఒప్పుకుంటే వెళ్దాం. 1910వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం పెన్నా నదికి అనుసంధానంగా ప్రాజెక్టు కట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ ప్రాంతాన ఉన్నటువంటి రాజావారు ఎవరైతే ఉన్నారో ఆ రాజావారి యొక్క కృషి వల్ల మనకి ఇక్కడ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అనేది నిర్మించటం జరిగింది 1955వ సంవత్సరంలో. కానీ
అతని కృషికి తగ్గట్టు విధంగా అతని యొక్క విగ్రహం లేకపోవడం అనేది చాలా బాధాకరం. అతను తన సొంత ఆస్తి 55 లక్షల రూపాయలు కూడా ప్రాజెక్టు నిర్మాణానికి ఇవ్వటం కూడా జరిగింది. సరే, ప్రస్తుతం మనం ఈ డ్యామ్ ముందర నిలబడి ఉన్నాం కాబట్టి మనం పోయి అడగటం కూడా జరిగింది, వెళ్తామని చెప్పి వారు ఒప్పుకోలేదు. సరే, మనం ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు బౌద్ధ మతం బాగా విస్తరించి ఉంది. ఆ కొండల మధ్య ఆ ప్రాంతాన్న ఆ బౌద్ధ మతం విస్తరించినటువంటి ప్రాంతాన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకువెళ్ళి నాగార్జున కొండ అన్న ప్రాంతంలో పెట్టడం, ఆ శిథిలాలని మనకి ఇక్కడ నుండి బోటు ప్రయాణం ద్వారా అక్కడికి వెళ్ళవచ్చు నాగార్జున కొండకి. ప్రస్తుతం నాగార్జున కొండకి వెళ్తూ ఆ బోటు ప్రయాణం ఏదైతే ఉందో ఏపీ టూరిజం వారు ఏర్పాటు చేయడం జరిగింది. 10:30కి ఒకటి, 11:30కి ఒకటి, అలానే 1:30కి. ప్రస్తుతం టైం 1:30 అవుతుంది కాబట్టి మన ప్రయాణాన్ని అక్కడి నుంచి ప్రారంభిద్దాం. చెప్పుకోవడం జరిగింది, డిసెంబర్ 10, 1955 సంవత్సరంలో శంకుస్థాపన చేశారని చెప్పి. ఆ శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకం ఏదైతే ఉందో జవహర్లాల్ నెహ్రూ గారి చేత ఆ శిలాఫలకం ఒకసారి మీకు చూపిస్తూ ఉన్నాను. శంకుస్థాపన చేసినటువంటి శిలాఫలకం డ్యామ్ ముందలే ఉంది, అది చూపిస్తున్నాను. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు బోటింగ్ ఏర్పాటు చేశారని చెప్పారు కదా. ఆ బోటింగ్ మనకి ఈ ప్రాజెక్టుగా ఆనుకొనే ఉంటుంది. ఉదయం 10:30కి, 11:30కి, 1:30కి మొత్తం 3 ట్రిప్పులుగా. టికెట్ పెద్దలకి 200 రూపాయలు, పిల్లలకి 150 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. లాంచీ ప్రయాణం ముగించుకొని నాగార్జున కొండ ప్రాంతానికి రావడం జరిగింది. సుమారుగా 14 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 45 నిమిషాలు పట్టింది. మనకి ఇక్కడ 1 గంట టైం ఇస్తాడు ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియాన్ని చూడటానికి. ఈ గంట అయిపోగానే తిరిగి బోట్లో వెళ్ళాలి. ప్రస్తుతం మనం నాగార్జున కొండ అంటే ఏదైతే ఉందో ఆ నాగార్జున కొండ దగ్గర నిలబడి చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాన్ని చూపిస్తూ ఇక్కడ ఉన్నటువంటి విశేషాలను తెలిపే ఒక చార్ట్ ఒకటి ఉంది. ఆ చార్ట్ను కూడా చూపిస్తూ మీకు ఇక్కడ చరిత్రను కాసేపు మాట్లాడుకుందాం. ప్రాచీన శాసనాలలో ఈ ప్రాంతం పేరు శ్రీపర్వతం అని శాతవాహన రాజ్యంలో ఉండేది. శాతవాహనుల తర్వాత ఇక్ష్వాకులు, ఇక్ష్వాకుల తర్వాత పల్లవులు, పల్లవుల తర్వాత విష్ణుకుండుల తర్వాత కాకతీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించటం జరిగింది. సరే, కాకతీయుల కాలంలోనే శ్రీకృష్ణదేవరాయలు కళింగ దండయాత్ర ప్రారంభించడం జరిగింది. ఆ కళింగ దండయాత్ర ప్రారంభిస్తూ ఉదయగిరితో మొదలైనటువంటి దండయాత్ర కందుకూరు, వినుకొండ, అద్దంకి, నాగార్జున, బెల్లంకొండల ప్రాంతం వరకు సాగటం జరిగింది. సరే, నాగార్జున కొండలో అయ్యలయ్య, వీరభద్రయ్య అనే సేనాధిపతులను ఉంచటం, వారు ఈ నాగార్జున కొండని రాజకీయ పాలనా కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి మనకు శాసనాల్లో కనపడుతూ ఉంటుంది. సరే, పురాతత్వ శాసనాల ప్రకారం ఆంధ్ర ఇక్ష్వాకు రాజులు ఇక్కడ బౌద్ధ మతాన్ని ఆచరించారని చెప్తూ ఉన్నారు. అలానే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ మత కేంద్రంగా ఈ ప్రాంతం విరాజిల్లటం జరిగింది. సో మనకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని తవ్వినప్పుడు మనకేంటంటే దానికి సంబంధించినటువంటి అవశేషాలు బయటపడంగానే ఈ ప్రాంతం ఎత్తైన కొండగా ఉండటం వల్ల ఈ ప్రాంతంలో ఆ అవశేషాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక మ్యూజియంలో పెట్టి మన కోసం, మనందరి కోసం
ఆ మ్యూజియం ద్వారా చూడవచ్చు. ప్రస్తుతం మనం ఆ బాట నడుస్తూ మ్యూజియం దగ్గరికి వెళ్దాం ఒకసారి. మ్యూజియం ఎంట్రన్స్ దగ్గర నిలబడి ఉన్నాను. మీరు గమనించవలసిన విషయం ఏంటంటే శుక్రవారం ఇక్కడ సెలవు. ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే శుక్రవారం రాకుండా ఉండే విధంగా చూసుకోండి. అలానే ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు మ్యూజియం తెరిచి ఉంటుంది.
సరే, మన లోపల రాగానే మనకి సహజంగా ఇక్కడ రాగానే మనం చూసేది ఏంటంటే మ్యూజియంతో పాటు చూడాల్సింది ఏంటంటే మ్యూజియం దాటి కొందుకు ముందర రాగానే సింహాల విహార అని చెప్పి, ఆ ముందల అశ్వమేధ యాగశాల, ఆ తర్వాత స్వస్తిక్ స్తూపం, ఆ తర్వాత మహాస్తూపం, ఆ తర్వాత బౌద్ధశ్రీ చైత్యం, ఇలా పురాతన బావి, అలానే కొన్ని రకాల దేవాలయాలు. పాత రోజుల్లో ఇక్కడ 3-4 సెంచరీల్లో బౌద్ధ కళాశాలలు ఉండేవి. ఈ బౌద్ధ కళాశాలలో చదువుకోవడానికి విదేశాలు శ్రీలంక నుంచి కూడా వచ్చి చదువుకునేవారు అని చెప్పి మనకి ఇక్కడ ఉన్నటువంటి శాసనాల ద్వారా తెలుస్తూ ఉంది. ఇది క్రీస్తు పూర్వం 200వ సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని సమాధి చే ప్రాంతం అన్నమాట. ఆ ప్రాంతాన్ని కూడా మనం పురావస్తు శాఖ వారు భద్రపరిచి దాని చుట్టూరు పెద్ద పెద్ద బండరాలు వేయటం జరిగింది. ఆ ప్రాంతాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. మూడవ శతాబ్దంలో బౌద్ధులు ఇక్క ప్రాంతాన ఉండి ఈ ప్రాంతాన్ని నివసించేవాళ్ళు. ఆ యొక్క ప్రాంతాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నప్పటికీ కూడా 3వ శతాబ్దంలో ఉన్నటువంటి కట్టడాలు ఇంకా ఈ రకంగా ఉండి మనల్ని కనువిందు చేస్తూ ఉన్నాయి. చూపిస్తూ ఉన్నాను మీకు. నేను ఫస్ట్ మ్యూజియం చూసుకొని వద్దాం అనుకున్నా. కొద్దిగా ముందు రాగానే నా వెనక చూస్తే ఎవరు లేరు. ఆ తర్వాత అదిగో అక్కడ దిగుతున్నారు చూడండి, తండ్రి కొడుకులు. వాళ్ళిద్దరూ మంచి యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళని చూసి మేము కూడా ముందరకు వచ్చాం. ఆ తర్వాత మా వెనక ఇటు ఇంకో ఫ్యామిలీ వచ్చిందండి. ఆ ఫ్యామిలీ మేము చక్కగా ఎంజాయ్ చేస్తూ ఈ వీడియోని మీకు షేర్ చేస్తూ ఉన్నాను. నాతో పాటు ప్రయాణం చేస్తున్నారు శంకర్ గారు. వారి మాటల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశానికి 2 ముక్కలు వివరిస్తారు. నా పేరు నెల్లుట్ల శంకర్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, సూర్యాపేట డిస్టిక్, జడ్పిహెచ్ఎస్ చివేంల, తెలంగాణ స్టేట్. ఓకే. నేను టీచర్ ట్రైనింగ్ నల్గొండలో పూర్తి చేసిన తర్వాత 97 to 98 ఇక్కడ నాగార్జున సాగర్లో బీఎడ్ కాలేజీలో ఇక్కడ బీఎడ్ ట్రైనింగ్ నేర్చుకున్నాను. అయితే అప్పుడు మా లెక్చరర్స్తో పాటు మా ప్రిన్సిపల్ గారు చంద్రశేఖరరావు గారు ఉండేవారు. వారితో పాటు ఇక్కడికి బౌద్ధ ప్రదేశాన్ని నందికొండను సందర్శించడం జరిగింది. దీన్నే నాగార్జున కొండ అని కూడా పిలుస్తాం. అయితే ఇది అప్పుడు ఈ గుంటూరు జిల్లా రైట్ బ్యాంక్ నుంచి మనము లాంచ్ నుంచి ప్రయాణం చేసి ఈ నందికొండకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకప్పుడు బౌద్ధ ధర్మం వర్ధిల్లిందని విన్నాము. ఇక్కడ ఆనాటి ఆరామాలు, తర్వాత అక్కడి వాళ్ళ యొక్క ఆచార సంప్రదాయాలు, తర్వాత వాళ్ళ యొక్క నివాస యోగ్యమైనటువంటి నివాసిత ప్రదేశాలు, తర్వాత వాళ్ళ యొక్క శ్మశాన వాటికలు, తర్వాత వాళ్ళ యొక్క ఆరామాలు, వారి యొక్క ధర్మం, వారి యొక్క పూజా కార్యక్రమ విధానము అవన్నీ కూడా ఇక్కడ వర్ధిల్లాయని విన్నాము. అట్లాగే నాగార్జునని సంబంధించి అప్పటి సంస్కృతి ఇక్కడ వర్ధిల్లిందని విన్నాం. ఎన్నిసార్లు వచ్చారండి? అయితే అప్పుడు అంతకుముందు 96 to 97 నల్గొండ టీటీసీ చేశాను, నల్గొండలో డైట్ నల్గొండలో. అప్పుడు మా లెక్చరర్స్తో కలిసి ఈ నాగార్జున సాగర్ డ్యాము,
ఈ నందికొండ నాగార్జునకొండ ఇది చూసి ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలం వెళ్ళాము. లాంచ్లో కాదు, లాంచ్లో ఇక్కడికి చూసుకొని తర్వాత మళ్ళీ బస్సులలో వచ్చాము మేము. ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్డు మార్గం ద్వారానే శ్రీశైలం అడవులలో అక్కడ ఒకటి ఆశ్రమం ఉంది, అక్కడ మేము నైట్ స్టే చేసి శ్రీశైలము మల్లికార్జున స్వామిని దర్శించుకొని అక్కడ ఆకాశగంగా తర్వాత పాలధార పంచదార అవి చూసుకొని నెక్స్ట్ అక్కడ పాతాళగంగలో స్నానం చేసి దేవుని దర్శించుకొని అక్కడ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాము మేము. 96 తర్వాత 2025లో వచ్చారు. 96 to 97 టీటీసీ చేసినప్పుడు వచ్చాము నల్గొండలో. తర్వాత ఇక్కడ బిఎడ్ నాగార్జున సాగర్లో 1 year చేశాము కదా, అప్పుడు ఒకసారి ఫైనల్ ట్రిప్గా మళ్ళీ మేము కాలేజీ నుంచి వచ్చాము. ఇక్కడ సిటీ కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నుంచి ఇక్కడ మా స్టూడెంట్స్ 150 మంది పైనే స్టూడెంట్స్ మేము. అంటే మా ఫిజికల్ సైన్స్ అండ్ మ్యాథ్స్ వాళ్ళు, మిగతా సోషల్ వాళ్ళు, మిగతా బయో సైన్స్ వాళ్ళు అందరూ ఉండేవాళ్ళు. అందరం లెక్చరర్స్ ప్రిన్సిపల్తో సహా వచ్చాము ఇక్కడికి. మేము సందర్శించాము, చాలా ఆహ్లాదంగా అనిపించింది. చాలా ఇంకా బాగా డెవలప్ చేసేది ఉండే బహుశా, అప్పటి నుంచే డెవలప్మెంట్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు మేము మరొకసారి ఇక్కడికి సందర్శించుకోవడం జరిగింది. అది మేబీ 2006-07లలో మేము మరొకసారి వచ్చాం సార్ ఇక్కడికి. అప్పుడు ఇంకా ఇంతకంటే కొంచెం మంచిగా బ్యూటిఫుల్గా అనిపించింది. ఎందుకంటే అప్పుడు మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు యాక్టివిటీస్ చేశారు. ఇక్కడ మంచి పూల తోటలు కూడా ఏర్పాటు చేశారు. ఆ పూల తోటలలో మా పిల్లలు కూడా మంచిగా కూర్చొని ఫోటోలు కూడా దిగారు. ఓకే, చాలా ఆనందంగా అనిపించింది అప్పుడు. మీ కుమారుడా? అవును సార్, మంచి యాక్టివ్గా ఉన్నారు ఇద్దరు. అప్పటి కాలం నాటి బావి ఈ రకంగా ఉంది, అది కూడా మీకు చూపిస్తూ ఉన్నాను, చూడండి ఒకసారి. తయ్యలేదు, మాకంటే ముందల వెళ్ళిపోతున్నారు, నేను కూడా పరిగెత్తుతున్నా. సుమారుగా 5-6 కిలోమీటర్ల చుట్టూరు నడిచి ఒక మ్యూజియం ప్రాంతం మాత్రమే నీట్గా కవర్ చేస్తూ మిగతా ప్రాంతం ఎక్కడ కూడా నీట్గా లేదు. కనీసం చూడటానికి అవి చదవటానికి కూడా గైడ్ అంటూ ఎవరూ లేరు ఇక్కడ, అదొకటి గమనించాలి. బాయ్ బాయ్. బోట్ డ్రైవింగ్ స్పేస్ ఏదైతే ఉంటుందో ఆ స్పేస్ని చూపిస్తూ మీకు డ్రైవర్ గారిని నేను ఒక మాట అడగటం జరిగింది. ఏమనంటే సేఫ్టీ జాకెట్స్ ఎవరు యూజ్ చేయట్లేదు, లేవా అని అడిగాను. సేఫ్టీ జాకెట్స్ ఉన్నాయండి, మేము ఇచ్చినా ఎవరు వేసుకోరండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలానే నేను ఇంకో మాట అడిగాను, ఏమనంటే మీది పర్మనెంట్ జాబా? పర్మనెంట్ జాబ్ కాదట, ఇప్పటికి 20 సంవత్సరాలు అయిందంటే జాయిన్ అయ్యి 20,000 శాలరీతో పనిచేస్తున్నారట. సరే, బోటు డ్రైవర్ ప్లేస్ నుంచి ఆ సాగర్ అందాలను మీకు చూపిస్తూ ఉన్నాను. ఎంతో వ్యయ ప్రయాసపడి ఎడదాకా వచ్చాము. అందరు అడుగుతున్నారు ఎప్పుడు దేవాలయాలు ఎలా స్పెషల్గా ఏమైనా ఉంటే చేయవచ్చు కదా అని అడిగితే నేను నాగార్జున సాగర్ డ్యామ్కి రావటం, ఆ తర్వాత నాగార్జునకొండను దర్శించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ విలువైనటువంటి సలహాలను సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలు ఏమైనా ఉంటే వాటి గురించి తెలియజేయండి.